క్రీస్తునందు ప్రియమైనటువంటి నా మిత్రులారా, స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటన్నట్లయితే చాలా మంది క్రైస్తవులుగా మారిపోతున్నారు. దానికి కారణము కుల వివక్ష. వారికి కులమును బట్టి వివక్ష జరిగినందుకే వారు అన్య మతంలోకి వెళ్ళిపోతున్నారు, క్రైస్తవంలోకి వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటారు. అది చాలా తప్పు. కుల వివక్ష వల్ల కాదు, గాని యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని అర్థమే వెళ్తున్నారు. కుల వివక్ష సంబంధం లేదండి. కుల వివక్ష ఉన్నా లేకపోయినా క్రైస్తవులకు వెళ్ళి తీరుతారు. ఎందుకంటే లోకంలో అగ్రకులం అనిపించుకున్న వారు కూడా చాలా మంది, బ్రాహ్మణులు అవ్వచ్చు, క్షత్రియులు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు, అగ్రవర్ణాలు అనిపించుకున్న వారు ఎంతమంది మారట్లేదండి. చాలా మంది క్రైస్తవులుగా మార్పు చెందుతున్నారు. కారణం ఏంటి అంటే వారి పట్ల కూడా కుల వివక్ష కలుగుతుందా? నో, కాదు. యేసుక్రీస్తు రక్షకుడని, నిజమైన దేవుడని, సృష్టికర్త అని, ఆయన ద్వారా మాత్రమే మరణం తర్వాత రక్షణ దొరుకుతుందని, నిత్య జీవము దొరుకుతుందని, మరణముతో అంతము కాదు ఈ జీవితం, మరణం తర్వాత కూడా బ్రతికే ఉంటాడు మానవుడు ఆత్మరూపంలో. ఆ ఆత్మకు ఒక లోకం ఉంది, ఆ లోకము పరలోకము. అక్కడికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక్కడే మార్గమని అర్థమైన వారు, రక్షణ గురించిన అవగాహన గలవారు ఖచ్చితంగా ఏ కులమైనా ఏ మతమైనా మార్పు చెంది తీరుతారు. కుల వివక్ష వల్ల క్రైస్తవులు రావడం అనేటటువంటిది కాదండి. సువార్త వల్ల, సువార్త అనేది చాలా గొప్పది. ఆ సువార్త విన్నప్పుడు యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడని, ఆయన ద్వారానే మాత్రమే పరలోకానికి వెళ్తారని, తండ్రి వద్దకు వెళ్తారని అర్థమైన వారు, ఆ ఆంతర్యాన్ని ఎరిగిన వారు ఖచ్చితంగా ఎంత గొప్ప అగ్రకులం అవ్వచ్చు, ఎంత గొప్ప ధనికుడు అవ్వచ్చు, ఎంత గొప్పవాడైనా, ఎంత తక్కువ వాడైనా, ఎవడైనా గాని ఖచ్చితంగా మార్పు చెంది క్రైస్తవుడు అవుతాడు. ఆ తర్వాత ఎంత భయంకరమైన టార్చర్ పెట్టినా, ప్రాణాపాయం వచ్చినా, చంపేసినా క్రైస్తవుడి వెనక్కి రాడు. ఇది ప్రలోభము కాదు, ఇది వాస్తవం. క్రైస్తవ్యం ప్రలోభం కాదు, వాస్తవం. ఈ విషయాలు అనేకులు తెలియక కుల వివక్ష వల్ల మాత్రమే క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు మన దేశంలో అని తప్పుగా ఆలోచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంగతి, ఒక భారతదేశంలో జరిగే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగే సంగతి ఇదే. యేసుక్రీస్తు రక్షకుడు అని అర్థమైన ప్రతి ఒక్కడు క్రైస్తవులకు వెళ్తాడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.